హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. మీరు గనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూసేయండి. ఫస్ట్ రొయ్యల్ని తీసుకోవాలి. ఇవి కిలో రొయ్యలండి, పెద్ద రొయ్యలు. చాలా వేస్టేజ్ పోయింది. ఇలా మొత్తం వేస్ట్ పోగా ఇన్ని రొయ్యలు మిగిలాయండి. వీటిని ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ని కూడా మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. నేను 3 వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయల వరకు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయల్ని 2 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నన్ను కొంతమంది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అలా ముక్కలు కట్ చేయడం చూపించండి అంటున్నారండి. అందుకనే కట్ చేసి చూపిస్తున్నాను. ఇవిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, వీటిని ఉడికించుకొని పొట్టు తీసుకున్నాను. ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టుకోవాలండి, లేకపోతే ఎగ్స్ పేలిపోతాయి. ఒక ఎగ్ కూడా సగం పేలిపోయినట్టు పోయిందండి, అయినా సరే వేసేసాను. ఇలాగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదండి, వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఒక గుడ్డు మాత్రం చెదిరిపోయిందండి, అయినా ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఫ్రై చేసేస్తున్నాను. ఇలా మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ముందు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇలా కొంచెం ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. ఇలా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఉల్లిపాయల్ని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5 నిమిషాలు పట్టింది ఇవి ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేసుకోవాలి. ఇవి కిలో రొయ్యలండి. చాలా వేస్టేజ్ పోయింది. రొయ్యలతోటి ఇదే ఇబ్బంది కదా, మనకి ఎక్కువ వచ్చినట్టు ఉంటాయి కానీ క్లీన్ చేసేసరికి ఎన్నో ఉండవు. ఈ రొయ్యల్ని కూడా ఉల్లిపాయలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేసాం కదా, మూత పెట్టేసుకొని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా వాటర్ ఎలా వచ్చినాయో? ఇలా వాటర్ అంతా పైకి వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇందులో ఎగ్స్ని కూడా వేసేసుకుని కలుపుకోవాలి. స్టవ్ని మీడియం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. కర్రీని అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలి. ఇది అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మసాలా ముద్ద కింద నూరానండి. ఆ మసాలా వేసాను. 2 స్పూన్ల వరకు వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ మసాలా తయారీ నేను వీడియో చేసి పెడతానండి. చాలా బాగుంటుంది ఈ ముద్ద మసాలా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వరకు మన అమ్మ వాళ్ళేంటి, అమ్మమ్మ వాళ్ళేంటి మసాలాని ఇలాగే ముద్దగా నూరుకుని వేసుకునేవారు. అప్పుడు కర్రీస్ కూడా టేస్ట్ చాలా బాగుండేవి. ఇప్పుడు అందరూ పౌడర్సే చేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ అవే చేస్తున్నాను. కానీ ఈరోజు మటుకి కర్రీ చాలా బాగుందండి.
మా అత్తయ్య గారు కూడా ఇలాగే చేసి పెట్టేవారు. ఇప్పుడు ఇలాగా సగం ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉప్పు చెక్ చేసుకొని ఏమన్నా తగ్గితే వేసుకోవచ్చు. ఇటువంటప్పుడు ఉప్పు కానీ కారం కానీ నాకు కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా మూత పెట్టేసుకుని దగ్గరికి వచ్చే వరకు కూడా ఉడికించుకోవడమే. ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ కూడా పైకి తేలింది కదా, ఇలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఎగ్స్ అయినా రొయ్యలైనా ఏవైనా సరే మీరు క్వాంటిటీ పెంచుకుంటే ఉప్పు కారం మసాలాస్ కూడా ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో 1 నిమిషం ఉడికితే కొత్తిమీర కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంక కర్రీ ఉడికిపోయింది కదా, దగ్గరికి వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవడమే. అంతేనండి. పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేశానో చూశారు కదా. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.